హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్ట క్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇజ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. దుష్ట క్రియలు మనము చేయడం వలన, ఎందుకు దుష్ట క్రియలు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవును కాదు అంటే దుష్టుని సంబంధి అయిపోతావు. దుష్టుని సంబంధి అయితే నీవింక దుష్ట కార్యాలు చేయడం ప్రారంభిస్తావు. ప్రభు కార్యాలు చేయలేవు. దయచేసి గమనించాలి. ఒక కూడిక మీరు జరపచ్చు, బాగా వినండి. అయితే ఆ కూడికలో దేవుడు పని చేయడు. దేవుడు నిన్ను ప్రేమించలేదు, దేవుడు నిన్ను వెలివేశాడు. నీలో దుష్టత్వం ఉంది. ఈ దుష్ట క్రియలను బట్టి ఆ కృప కలిగిన దేవుడు మనల్ని అంటాడు, నా ఉగ్రత మీ మీదికి వస్తుంది అని చెప్పి ఆయన అంటాడు, ఘోరమైన దుష్ట క్రియలు బేతేలు మీకు నాశనమైపోతుంది అని అన్నాడు. దుష్టుడు ఈ సహోదరుని యాకోబు గారిని పట్టుకుంటే బేతేలులో నాశనం ప్రారంభమవుతుంది. బేతేలు అనగా దేవుని నివాసము అని అర్థం. దేవుని నివాసము అంటే సంఘము అని అర్థం. యాకోబు గారు నా మాట అవునంటే అవును, కాదంటే కాదంటే దుష్టుడు దూరంగా వెళ్ళిపోతాడు. యాకోబు గారు మాట మీద నిలబడకపోతే దుష్టుడు తనలోకి ప్రవేశించి దుష్ట క్రియలు చేస్తాడు. తాను దుష్ట క్రియలు చేస్తే తనలో ప్రేమ పండదు. తాను దుష్ట క్రియలు చేస్తే దేవుడు ఇతన్ని వెలివేస్తాడు. తాను దుష్ట క్రియలు చేస్తే దేవుడు తనకు శత్రువు అవుతాడు. బాగా గమనించాలి. తనలో దుష్ట క్రియలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? బేతేలులో నాశనం ప్రారంభమవుతుంది. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని నివాసం. దేవుని నివాసం ఏది అంటే మీ మందిరాలే. మీ మందిరాలే. మీ మందిరాలలో నాశనం ప్రారంభమవుతుంది. బైబిల్ సెలవిస్తుంది. నాశకుడు నాశనం ప్రారంభిస్తాడు. నాశనం అంటే ఏమిటో తెలుసా? ప్రపంచమంతా కూడా శత్రువైన సాతానుడు నాశనం చేస్తూ ఉన్నాడు. నాశనంలో 3 కార్యాలు ఉన్నాయి. 1 పాపం, 2 రోగం, 3 పేదరికం. ఈ 3ంటిని ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్మూలము చేయటానికి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తుతున్నారు. ఒక్కరి వల్ల కూడా వీలు కాలేదు. ఒక్కరి వల్ల ఈ రోగం పోయింది, ఇంకొక రోగం వస్తుంది. ఆ రోగం పోయాది, ఇంకొక రోగం వస్తుంది. పేదరికం, పాపం, రకరకాల పాపాలు. ఏం కారణం అని అడిగితే శత్రువైన సాతానుడు సంఘంలో ఉండి సంఘాన్నే నాశనం చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా యాకోబు గారి చర్చికి వెళ్ళేవాళ్ళు, అరుణ్ కుమార్ గారి చర్చికి వెళ్ళేవాళ్ళు 10 సంవత్సరాల నుండి చెప్తున్నారు. ఒక అమ్మ వచ్చి అంటుంది, యాకోబు గారు, పాస్టర్ గారు, నా భర్త మారలేదు, దయచేసి ప్రార్థించండి. ఏం చేస్తాడు తల్లి మీ భర్త? తాగుబోతూ యాకోబు గారు ప్రార్థిస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు, ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన చేస్తారు, వాగ్దాన కూడికలో ప్రార్థన చేస్తారు. ఆ భర్త మారడు. కారణం దుష్ట క్రియల వలన దుష్టుడు యాకోబు గారి సంఘాన్ని పట్టుకున్నాడు. తాను చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. నాశనం సంఘంలో జరుగుతూ ఉంటుంది. రోగులు ఎక్కువైతారు, పాపులు ఎక్కువైతారు. దయచేసి గమనించవలసిన విషయం, పేదరికం ఉండే వాళ్ళు ఎక్కువైతారు. వస్తారు, పాస్టర్ గారు భోజనం లేదండి, పాస్టర్ గారు ఆకలి అవుతుంది, పాస్టర్ గారు నా పిల్లల్ని చదివించలేకపోతున్నాను, పాస్టర్ గారు నా పిల్లకు పెళ్లి చేయలేకపోతున్నా. కారణం పేదరికం. చాలా మంది చెప్తారు, సార్ ఈ రోగం కుదరనే లేదు సార్, ఆ హాస్పిటల్కి వెళ్ళాం, ఈ హాస్పిటల్కి వెళ్ళాం, ఈ రోగం బాగా కాలేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఏండ్ల తరబడి ప్రార్థన చేసిన రోగం పోదు, పాపం పోదు, పేదరికం పోదు. కారణం ఏమిటి అని అడిగితే దుష్ట క్రియలు. దుష్టుడు సంఘంలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఎలాగ ప్రవేశించాడు? మాట ద్వారా.
నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవును కాదని ద్వంద్వంగా నీవు మాట్లాడితే వెంటనే నీవు దుష్టుని సంబంధివని ప్రభుల వారే చెప్పారు. రాత్రి సమయమందు ఎంతో మంది అవును కాదు అనే మాటలు మాట్లాడి దుష్టుని సంబంధులైపోయి నాశనం వారి కుటుంబాల్లోకి, నాశనం వారి జీవితాల్లోకి, నాశనం వారి సంఘాలలోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నది. ఏండ్ల తరబడి ప్రార్థన చేసిన రోగం కుదరలేదు, పేదరికం పోలేదు, పాపం పోలేదు, భర్త మారలేదు, కొడుకు మారలేదు, కోడలు మారలేదు, అత్త మారలేదు, 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 మారరు మారరు. ఎందుకో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి నీవేదైనా మాట్లాడితే నీవు దుష్టుని సంబంధి అని ప్రభు చెప్పాడు. నా సంబంధి కాదు నీవు, నా సంబంధి కాదు నీవు, నీవు దుష్టుని సంబంధివి. చాలా మందికి సమాచారం తెలియదు. చాలా మంది ఓ ప్రభు రండి, ఈ సంఘంలోకి రండి. ప్రభు అంటాడు నా సంబంధివే కాదు నీవు, నేను ఎందుకు వస్తాను మీ మందిరంలోకి? చాలా మంది అంటారు ఓ మనం 21 రోజు ఉపవాసం ఉందాం, 40 రోజులు ఉపవాసం ఉందాం. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ప్రభు సంఘంలోకి రాడు. సంఘంలో నాశనము నుండి ప్రజల్ని విడిపించాడు. కారణం ఆ సంఘం దుష్టుని వశంలో ఉన్నది. నా మాటలు అర్థమైన బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. రాత్రి సమయమందు వీటి నుండి విడుదల పొందటానికి ప్రతి బిడ్డ గుండె కొట్టుకోవాలి. ప్రతి బిడ్డ ప్రభు పాదాల మీద పడి ప్రలాపించాలి. నిజమే ప్రభా, ఏండ్ల తరబడి నేను సహవాసానికి వెళుతున్నా, మా దైవజనుడు ప్రార్థిస్తున్నా, నాకు విమోచన లేదు, పాపం నుండి లేదు, రోగం నుండి లేదు, పేదరికం నుండి లేదు. అవి పట్టి పీడిస్తూ ఉన్నాయి. మా సంఘంలో రోజు రోజు అవి పెరుగుతూ ఉన్నాయి. ప్రేమ అనే పంట తప్ప మిగిలినవన్నీ పండుతున్నాయి, మిగిలినవన్నీ పండుతున్నాయి ప్రభువా, అన్నీ పండుతున్నాయి. ప్రేమ ఒక్కటే లేదు. ఈరోజు నాశనం సంఘంలోకి రావటానికి గల కారణం వింటున్న దైవ జనాంగమా, మాట మాట గిల్గాలులో నేను నీకు విరోధిని అయిపోయాను. ఎన్ని సంవత్సరాల నుండి నీ పాపాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ పాపం నీలో నుండి దొరిలించబడాలి. ఎంతమంది బిడ్డలు చెప్పగలరు నేను నా సంఘంలోకి వెళ్ళి బోధ విన్న తరువాత నా బోధకుని యొక్క ఉపదేశం విని నా పాపము నాలో నుండి దొరిలిపోయాది, నేను ఇప్పుడు పాపరహితుడైపోయాను, నేను ఇప్పుడు పాపరహితురాలైపోయాను, నాలో పాపము లేదని చెప్పగల తల్లి, చెప్పగల తండ్రి ఎవరు? ఎవరు? వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు స్పష్టంగా అంటున్నాడు, నేను గిల్గాలులో మీకు విరోధిని అయిపోయాను, సంఘంలో నేను మీకు విరోధిని అయిపోయాను. కారణం మీ పాపం మీలో నుండి దొర్లించబడలేదు. సార్, ఈ మొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి వరకు మాట్లాడుతున్నా, మీలో ఏ పాపం ఉందో, అది చిన్నదో పెద్దదో, ఏ పాపం ఉందో ఈ రాత్రి అది మీలో నుండి దొరిలిపోవాలి. ఈ రాత్రి దాని కొరకై ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి. ఒకవేళ మీరు సేవకులో, సేవకురాంలో, లేకపోతే విశ్వాసులో, సంఘ పెద్దలో ఎవరో యేసు క్రీస్తు నామములో ప్రతి వారిలో ఉన్న పాపం వారిలో నుండి క్రిందికి దొరలునుగాక. దేవుని ఎదుట వారు నిర్దోషులుగా, నిష్కళంకమైన వారుగా, పరిశుద్ధులుగా అగపడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం చేస్తాం ఈ పాపాన్ని? ఎంతకాలం భార్యకు తెలియకుండా తప్పులు చేస్తాం? ఎంతకాలం భర్తకు తెలియకుండా తప్పులు చేస్తాం? దేవుడు అంటున్నాడు, నేను నీకు విరోధిని. నాశనం వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనం వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, బేతేలులో నాశనము కారణమగును. దేవుని నివాసము నాశనానికి కారణమైపోతుంది. దేవుని ఇంట్లో దేవుడు ఉండాలి, కానీ నాశనానికి కారణం అవుతుందని చెప్పాడు. ఈ రాత్రి సమయమందు మీరు నిజంగా తెలివి కలిగిన బిడ్డలైతే, నిజంగా జ్ఞానం కలిగిన బిడ్డలైతే, సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడి
ప్రభా, నా జీవితంలోని ఈ తప్పులన్నీ కూడా ఉన్నాయి, నన్ను క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తే, ఒకవేళ కృప కలిగిన దోదిగా ఉన్న ఆయన స్నేహితుడిగా మారునేమో. వెలివేసిన నిన్ను తిరిగి తన దగ్గరికి చేర్చుకొని కౌగలించుకొనునేమో. నీ మీద ప్రేమని పోగొట్టుకున్న ఆయన తిరిగి తాను ఆలింగనము చేసుకొని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమార్తెనని చెప్పగలడేమో. తల్లి, నా ప్రేమైన తండ్రి, దయచేసి గమనించాలి, ఇదొక అవకాశం. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి సేవకునికి, ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి నాకు ఇస్తున్న హెచ్చరిక. నాతో కూడా మాట్లాడుతున్నాడు నా ప్రభులవారు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు.